హాయ్ హలో వెల్కమ్ టు అదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. మొన్న తల్లికి వందనం అనే ఒక పథకం ప్రారంభించింది టీడీపీ. భారీ ఎత్తున నిధులు ఇచ్చారు, సంక్షేమం జరిగింది. సరే, దాంట్లో తప్పులు జరిగాయా, ఒప్పులు జరిగాయా, ఎవరికి ఎంత ఇచ్చారు, ఒక ఆధార్ కార్డు మీదకే 350 మందికి ఇచ్చారు, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకున్నాం, వాటి గురించి మనం విశ్లేషించాం. ఇదంతా అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రెష్ టాపిక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? యాక్చువల్లీ మనకి ప్రోటోకాల్ ఒకటి ఉంటుందండి. ప్రోటోకాల్ అంటే ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా సరే నిర్వహిస్తే ఆ ప్రభుత్వ కార్యక్రమంలో వెనకాల పెట్టే బ్యానర్లు కానీ, లేకపోతే దానికి తయారు చేసే హోర్డింగ్స్ కానీ, లేకపోతే మీడియా ఇన్విటేషన్ కానీ, వీటన్నిటి మీద ఫస్ట్ సీఎం ఫోటో ఉంటుంది, తర్వాత డిప్యూటీ సీఎం ఫోటో ఉంటుంది, తర్వాత హోమ్ మినిస్టర్ ఫోటో ఉంటుంది. మీరు గమనిస్తే నిన్న జరిగిన ఈ తల్లికి వందనం దాంట్లో చంద్రబాబు నాయుడు ఫోటో, లోకేష్ ఫోటో ఉంది. లోకేష్ అసలు దీనికి ఎలా కన్సర్న్? లోకేష్ దీనికి ఏమన్నా లోకేష్ డబ్బులు ఇచ్చారా, లేకపోతే టీడీపీ సొంత డబ్బులు ఇచ్చారా? అసలు ఇది ఎలా సాధ్యం నాకు అర్థం కాలేదు. సరే, ఇదన్నా ఒక రకంగా ఒక అర్థం పర్థం. మొన్న ఒక వన మహోత్సవం జరిగిందండి. ఆ మీటింగ్కి కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే వెళ్ళారు. అక్కడ ఒక చిన్న ఒక సభలో పాల్గొన్నారు. ఆ వన మహోత్సవం అనేది మాట్లాడారు. మొత్తం ఈ అటవీ శాఖ ఎవరి దగ్గర ఉంది అంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. సరే, డిప్యూటీ సీఎంగా ఆయన మర్చిపోయారు, డిప్యూటీ సీఎంగా ఆయన ఎవరు దేకట్లేదు అనుకుందాము. కనీసం ఆ అటవీ శాఖగా ఆయన మంత్రిగా ఉన్నారు. జరిగిన కార్యక్రమం అటవీ శాఖ కార్యక్రమం. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. మర్చిపోయారా? లేకపోతే ఆయన అగ్రిమెంట్ 1 ఇయరేనా? లేకపోతే డిప్యూటీ సీఎం పెడితే ఏంట్లే, పెట్టపోతే ఏంట్లే అనుకున్నారా? దాదాపుగా 45 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ఏపీలో కనపడటం లేదు. నిజమండి, ఇది కనపడుట లేదు. పవన్ కళ్యాణ్ ఏపీలో కనపడట లేదు. ఆయన ఎక్కడ లేడు, ఎక్కడున్నాడో తెలియదు, అసలు ఉన్నాడో తెలియదు, సినిమాలు చేసుకుంటున్నాడా అని తెలియదు. గతంలో కొన్ని డేస్ బ్యాక్ కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మీ ఒపీనియన్ అంటే, ఆయన బై లక్లో గెలిచేసి డిప్యూటీ సీఎం అయ్యారు, ఈజ్ నాట్ ఏ సీరియస్ పాలిటీషియన్, ఈజ్ జస్ట్ టైం పాస్ పాలిటీషియన్ అని చెప్పి, పార్ట్ టైం పాలిటీషియన్ అని చెప్పి ఆమె ఒక వ్యాఖ్యలు చేశారు. దానికి మన జనసేన బ్యాచ్, పవన్ కళ్యాణ్ బ్యాచ్ మొత్తం తెగ చించేసుకున్నారు ఆ టైంలో. సరే, అది కట్ చేద్దాం. ఇప్పుడు సీన్లోకి వస్తే ఏడి పవన్ కళ్యాణ్? చెగోవేరా అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, సీన్ కట్ చేస్తే మనిషి లేడు అసలు. ఇప్పుడు చెగోవేరా కాస్త ఇప్పుడు సనాతని అయిపోయాడు. ఏదో అంటారుగా, పిఠాపురం పీఠాధిపతి అని చెప్పి ఆయన అంటూ ఉంటారు కదా. సరే, అదన్నా కానివ్వండి, పీఠాధిపతిగా అన్నా ఉన్నాడా? లేడు. ఇవాళకి ఇవాళ కుప్పంలో ఒక ఆడామిని డబ్బులు ఇవ్వలేదని చెప్పి, అప్పు సంపదింగ్ లేదని చెప్పి 80,000 కోసం చెట్టుకు కట్టేసి వాళ్ళు చిన్న 5 ఏళ్ల బాలుడి ముందు కొట్టారు. దానికి కరెక్ట్గా వారం రోజుల క్రితం ఒక మతిస్థిమితం లేని ఒక మహిళని 14 మంది కలిసి వంతులు వేసుకొని రేప్ చేసి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి రోడ్డు మీద వదిలేశారు. 3 ఏళ్ల పాపను రేప్ చేశారు. తెలుసా పవన్ కళ్యాణ్ గారు? 3 సంవత్సరాల పాప, నెలల పాప. దాదాపుగా ఈ ఒక్క సంవత్సరంలోనే 880 రేపులు ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. ఆడపిల్లల జోలికి ఎవరైనా వస్తే తాట తీస్తా, నేను మీకు బెత్తం ఇస్తా, మీకు కర్ర ఇస్తా, మీకు తుపాకీ ఇస్తా, కాల్చేయండి, ఏం కావాలంటే అది చేసేయండి, లా అండ్ ఆర్డర్ మీ ఇష్టం, మహిళల జోలికి ఎవడన్నా వస్తే వాడు అంతు చూస్తా అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏడి సోయిలో లేకుండా పోయాడేంది? కనీసం అడ్రస్ కూడా లేడు మనిషి. ఇంత జరుగుతుంటే ఏదన్నా చిన్న విషయం జరిగితే వచ్చేసి ఆయన మొన్న ఒక చోట వరాహి అమ్మవారి టెంపుల్ని పగలగొట్టేసి నదిలో పడేశారు రాత్రికి రాత్రి. దీనిపైన కూడా ఏపీలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయినా పవన్ కళ్యాణ్ లేడు. కూటమి నుంచి ఆయన వెళ్ళిపోయాడా? రాజకీయాలు వద్దనుకుంటున్నాడా? సినిమా చేస్తున్నాడా? లేకపోతే ఎలక్షన్స్ ఇంకా 1 year ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడదాం అనుకున్నాడా? ఏ కేకే సర్వే అయితే 21 out of 21 వస్తాయి పవన్ కళ్యాణ్ అని చెప్పిన ఏ కేకే సర్వే ఉందో, అదే కేకే సర్వే ఈరోజు ఆ 21 out of 21 కాదు కదా, 21 out of 1 కూడా వచ్చే పరిస్థితి లేదు. గ్రామాల్లో ప్రజలందరూ జనసేన నమ్మటం మానేశారు, జనసేన ప్రజలకి చాలా దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ సర్వే రిపోర్ట్. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా ప్రశ్నించాలి అని వాళ్ళ ఫ్యాన్స్ అంతా కోరుకుంటారు. ఆయన మిగతా రాజకీయాల్లాగా రాజకీయ నాయకుడు కాదు, ప్రజల కోసం ఏదో సేవ చేయడానికి వచ్చాడు, సేవకుడు, మంచోడు అని చెప్పి అందరూ అనుకున్నారు. సీన్ కట్ చేస్తే మరి అధికార దాహమో, అధికార మదమో, మరి అధికారం వచ్చేస్తే కళ్ళు కనపడం అని చెప్పి అంటుంటారు కదా,
అదో తెలియదు కానీ సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనపడతలేదు, డిప్యూటీ సీఎం అడ్రస్ లేడు. ఇక ఇదే కొనసాగితే ప్రజలే మర్చిపోతారు మిమ్మల్ని. మీరేం పెద్ద రాజకీయాలను చెల్లిపోని అవసరం లేదు సార్. నిజంగానే మీరు ఇలాంటి పార్ట్ టైం పాలిటిక్స్ చేయడానికే అయితే మీరు ఒక పార్టీ పెట్టవసరం లేదు. దానికి ఒక కాపుల్ని సీఎం చేస్తాను, మమ్మల్ని కాపులు నా వెంట ఉండండి, కాపులు నాకు తోడు నిలబడండి మీరు అడగవసరం లేదు. ఇండైరెక్ట్గా మీరు టీడీపీకి ఓటేయమంటే వేసేవాళ్ళు. కాపులు ఆశాజ్యోతిని నేను అది ఇది అని చెప్పి మీరు వచ్చి ఇంత హడావిడి చేయవసరం లేదు సార్. మీరు వచ్చిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత నుంచి మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మీరు ఒక్క మహిళకన్నా రక్షణ కల్పించారా? మీరు చెప్పిన ఒక్కదానిపైన స్టాండ్ తీసుకున్నారా? ఒక్కడన్నా నిలబడ్డారా? ఏ సమస్య వచ్చినా ముందొచ్చి నిలబడతా అని చెప్పారు కదా మీరు. ఎక్కడ సార్ ఈరోజు మీరు? సుగాలి ప్రీతి కేసు ఏమైంది సార్ ఇంతవరకు? నేను రాగానే సుగాలి ప్రీతి కేసులో మొత్తం వివరాలు బయటకు తీస్తా, సిబిఐ ఎంక్వైరీ చేస్తా, అది చేస్తా ఇది చేస్తా అన్నారు. సుగాలి ప్రీతి కేసు ఎటుపోయిందో తెలియదు. ఏపీలో 33,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, నేను రాగానే వాళ్ళందరినీ వెలికి తీస్తా అన్నారు. 33 మందినైనా తీసుకొచ్చారా? 33,000 అవసరం లేదు సార్ మాకు, 33 మందినైనా తీసుకొచ్చారా? అటు మహిళలపైన దాడులు జరుగుతుంది మీరు పట్టించుకోవట్లేదు, ఇటు రాజకీయాలు సరిగా చేయట్లేదు, పోనీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారంటే చేయట్లేదు. ఓ పక్కన టీడీపీయే అధికారిక కార్యక్రమాలు మిమ్మల్ని పక్కన పెట్టేసింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నిజంగానే మీరు ఒక పార్ట్ టైం పొలిటీషియనా, లేకపోతే మీ ప్యాకేజ్ అక్కడితో అయిపోయిందా? మీ కాంట్రాక్ట్ 1 ఇయరేనా? అయితే ఏపీ రాజకీయాలు నిశ్చితంగా గమనిస్తే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, ఒకసారి కాదు 2 సార్లు చూశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూశారు. కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ పరిపాలన చూడలేదు. దట్టు ఏపీలో మంచి గ్రోత్ అవటానికి అంటే పార్టీని పటిష్టం చేయడానికి, బూత్ స్థాయిలో గ్రామ స్థాయిలో పటిష్టం చేయడానికి పవన్ కళ్యాణ్కి చాలా మంచి స్కోప్ ఉంది, చాలా మంచి ఆస్కారం ఉంది. ఆ దిశగా పవన్ కళ్యాణ్ ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు, పార్టీని డెవలప్ చేయట్లేదు, ప్రజా సమస్యలు పట్టించుకోవటం లేదు. వాళ్ళు అన్న నాగబాబుకి మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఆ మంత్రి పదవి కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. వీటిపైన కూడా పవన్ కళ్యాణ్ పెద్దగా మాట్లాడతలేదు. మరి ఏమైంది పవన్ కళ్యాణ్కి? ఏదైనా విషయంలో అలిగారా? అన్ని విషయాలు అన్నిట్లో కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఏ ప్రెస్ మీట్ చూసినా, ఏ సభ చూసుకున్నా ఆఖరికి కూటమి 1 ఇయర్ సంబరాలు భారీ ఎత్తున చేసుకున్నారు 1 ఇయర్ అయిన సందర్భంగా. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రాలేదు. చంద్రబాబు నాయుడు, లోకేషే కనిపించారు. మరి పవన్ కళ్యాణ్కి నిజంగానే రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదా? ఆయన ఒక జస్ట్ పార్ట్ టైం పొలిటీషియనా? నిజంగానే ప్రతిపక్షాలు ఆరోపించే విధంగా ఆయన ఒక ప్యాకేజ్ స్టారా? మంచి అవకాశం ఉన్నా కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వాడుకోలేకపోతున్నారు? ప్రజా సమస్యలు ఆయనకి ఎందుకు పట్టట్లేదు? ఎంతోమంది మహిళలపై ఆకృత్యాలు జరుగుతున్నా ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? టీడీపీ అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ని, జనసేనని దూరం పెడుతున్నా, అసలు కూటమిలో ఉన్నారా లేదనే విధంగా ప్రవర్తిస్తున్నా, వాళ్ళ టీడీపీ మెయిన్ ఛానల్స్లో, కమ్మ ఛానల్స్లో పవన్ కళ్యాణ్ గురించి, జనసేన ఎమ్మెల్యేల గురించి నెగిటివ్ స్టోరీస్ వేయిస్తున్నా ఎందుకు పవన్ కళ్యాణ్ నిశ్శబ్దంగా ఉన్నారు? ఏం జరిగినా బీజేపీ చూసుకుంటుందిలే అనుకుంటున్నారా, లేకపోతే మౌనముని అవతారమే ఎత్తారా అనేది మాత్రం అర్థం కావట్లేదు.